తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ శిబిరాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సందర్శించారు. క్యాన్సర్ శిబిరం నిర్వహణ, ఇంటింటి సర్వే సక్రమంగా జరగటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్క్రీనింగ్, టెస్టులు జరగకుండా 23 మందికి క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు ఎలా గుర్తిస్తారంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేసేందుకు విశాఖ హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి నుంచి వైద్య నిపుణులు వస్తున్నట్లు చెప్తోన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని బలభద్రపురంలో ఆందోళనకర పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. ఇక్కడ ప్రజలకి క్యాన్సర్ సోకుతుంది, క్యాన్సర్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే నిన్న నుంచి ఈ గ్రామంలో శిబిరాలు, వైద్య శిబిరం, క్యాన్సర్కి సంబంధించి ఆ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఇంటింటి సర్వే కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీని మీద ప్రస్తుతం ఈ వైద్య శిబిరాన్ని సందర్శించడానికి ఇక్కడికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వచ్చారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు, సర్వే జరుగుతున్న తీరు, అలాగే ఏ విధంగా ఇక్కడ క్యాన్సర్ లక్షణాలు ఉన్న పేషెంట్స్ని గుర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ అధికారులు, అంటే వైద్య బృందం అలాగే ఇతర అధికారులు కూడా ఈ సర్వేని ఏ విధంగా నిర్వహిస్తున్నారో అడిగి తెలుసుకున్న నేపథ్యంలో అనేక లోపాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఆ లోపాలు ఎలా ఉన్నాయి, అసలు స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుంది, జరగకుండానే ఇక్కడ ఎంతమంది క్యాన్సర్ సోకిన వాళ్ళు ఉన్నారో ముందుగా ఎలా చెప్తారనేది ఒక ప్రశ్న తలెత్తుతుంది. దీని మీద మనతో మాట్లాడడానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, మీరు ఇది అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాతే ఇక్కడ విషయం బయటికి బాగా వచ్చిన పరిస్థితి ఉంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న తీరులో మీరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు సరిగ్గా సర్వే కానీ, ఇళ్ళకి వెళ్ళినప్పుడు అడిగే ప్రశ్నలు కానీ, ఇక్కడ ఉన్న ఎంతమంది ఇక్కడ క్యాన్సర్ బారిన పడారనే విషయంలో తేటతెల్లం కాని పరిస్థితి మీకు మీ మాటలు అర్థమవుతుంది. అసలు ఏంటి? నేను ఏదైతే అసెంబ్లీలో బలభద్రపురాన్ని ఒక అనారోగ్య సమస్య పట్టి పీడిస్తూ ఉందనే విషయాన్ని లేవనెత్తంగానే ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ అప్రమత్తం కావడం, ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ఆరోగ్య శాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మెడికల్ టీంని అరేంజ్ చేయాలనే ఒక ఆలోచనకు వచ్చి ఇమీడియట్గా నిన్నటి నుంచి ఇక్కడ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. కాకపోతే ఈ విషయం పైన ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వమని కమిషనర్ హెల్త్ అడిగినప్పుడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇక్కడేమీ క్యాన్సర్ కేసెస్ లేవు, 6 కేసులు మాత్రమే ఉన్నాయని రిపోర్ట్ చేయడం జరిగింది. వెంటనే కమిషనర్ గారు నాకు ఫోన్ చేయడం, మీకున్న సమాచారం చెప్పండి అంటే, వారిచ్చిన 6 కేసెస్ ఎక్కడి నుంచి తీసుకుంటారు, వాళ్ళు పిహెచ్సిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు అందజేశారు తప్పించి వాస్తవమైన ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆ గ్రామంలో దాదాపుగా నేనే 10-12 మంది ఇళ్ళకి గత 6 మాసాల్లో చనిపోయిన వాళ్ళ ఇంటికి పరామర్శకు వెళ్ళిన పరిస్థితి ఉంది. మా నాయకుల దగ్గర అయితే దాదాపు 50-60 మంది గత 2-3 సంవత్సరాల్లో చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఉంది అని చెప్పిన తర్వాత కమిషనర్ గారు కన్విన్స్ అవ్వడం, నిన్నటి నుంచి వైద్య బృందాలను ఇక్కడ పెట్టడం జరిగింది. కాకపోతే నిన్న జరిగిన విధానం లోపభూయిష్టంగా ఉందనేది నేను ఇవాళ వచ్చిన తర్వాత గుర్తించడం జరిగింది. ఏదైతే సమాచారం కోసం ఏదో సర్వే చేయటం, ఈ సమాచారం కోసం క్వశ్చనీర్ ఇస్తే, ఈ క్వశ్చనీర్లో ప్రశ్నలకి ఎంతమంది సామాన్య ప్రజానీకం సమాధానం చెప్పగలరు? అంటే దీనికి ప్రశ్నించాలి అంటే పీరియాడికల్గా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుని టెస్టులు చేయించుకునే వ్యక్తులు మాత్రమే సమాధానం చెప్పగలరు. సామాన్య ప్రజానీకం కూలీ నాలికి వెళ్ళేవాళ్ళు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తారు తప్పించి ఈ విధంగా రెగ్యులర్గా పీరియాడికల్గా టెస్ట్ చేయించుకునే విధానం ఉండదు. నిన్నటి రోజున వైద్యాధికారులు గ్రామంలోకి పూర్తిగా వెళ్ళలేదు. ఓన్లీ ఏఎన్ఎంస్, మెడికల్ స్టాఫ్ మాత్రమే వెళ్ళారు. మెడికల్ స్టాఫ్ ఎంతవరకు క్యాన్సర్ నిర్ధారణ చేయగలరు? ఆంకాలజిస్టులు సపోర్ట్ లేకుండా ఎంతమందికి నిర్ధారణ చేయగలరు? అదేమీ లేకుండా నిన్న రాత్రి ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 1.5 గంటల పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, కమిషనర్ గారు కానీ అందరూ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి 23 కేసులు మాత్రమే వాళ్ళు రిపోర్ట్ అయినాయి. 50% సర్వే కంప్లీట్ చేసాం, మిగిలిన 50% రేపు కంప్లీట్ చేసేస్తామంటే వాళ్ళు ఏమొచ్చారు అంటే కనీసం మ్యాక్సిమం 50 కేసులు ఉంటాయి, అందువల్ల పెద్ద సీరియస్నెస్ లేదనే అభిప్రాయానికి వచ్చారు. ఈ క్యాన్సర్ ఇక్కడ ఈ ప్రబలుతుంది, దీని లక్షణాలు ఏంటనేది కూడా
పూర్తిగా సమగ్రంగా సర్వే చేయమని చెప్తున్నాం. అయితే ఇక్కడ జిల్లా వైద్య అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా, ఉన్నతాధికారులని తప్పుదోవ పట్టించే విధంగా సర్వే చేయటం కానీ ఇక్కడ నడుస్తున్న సర్వే తీరుగానే ఉందని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఎన్నిటిని కూడా పరిశీలించాం, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాం. సమగ్రంగా ఈ గ్రామంలో ఈ క్యాన్సర్ నివారణ కోసం, నియంత్రించడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, బెకోల్ మండలం బలభద్రపురం గ్రామం నుంచి.